హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ సంగటిలోకి ఎంతో రుచిగా చాలా అద్భుతంగా ఉండే వంకాయ పచ్చడి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని 5 నిమిషాల తర్వాత వేపుకున్న వేరుశనగ పప్పును తీసి పక్కనుంచుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసి హీట్ చేసుకొని 10 పచ్చిమిర్చి వేసి ఓ నిమిషం పాటు వేపుకొని అందులోనే 4 వంకాయల ముక్కలు వేసి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు వేపుకోవాలి. పది నిమిషాల తర్వాత వేపుకున్న పచ్చిమిర్చి వంకాయను తీసి పక్కనుంచుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1 మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు వేసి ఓ నిమిషం పాటు వేపుకొని 2 మీడియం సైజ్ టమాటాల ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని 5 నిమిషాల తర్వాత వేపుకున్న టమాటా ఎర్రగడ్డను తీసి పక్కనుంచుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేపుకున్న వేరుశనగ పప్పును వేసి గ్రైండ్ చేసుకొని అందులోనే వేపుకున్న టమాటా ఎర్రగడ్డను, వేపుకున్న పచ్చిమిర్చి వంకాయను వేసి 4 తెల్లగడ్డపాయలు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని సంగటితో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.